ఈరోజు దేవుని వాగ్దానంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూసుకుందాం. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ చక్కటి వాక్యాన్ని మనం చూస్తున్నాము. శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను నిన్ను రక్షిస్తాను, నీవు శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఉండడము నేను చూడలేను, నేను నిన్ను రక్షిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా శోధనలో ఉన్నావేమో, సైతాన్ నిన్ను శోధిస్తున్నాడేమో, నీ మీద చాతబడేమని శక్తులు పనిచేస్తా ఉన్నాయేమో, నీ కుటుంబంలో సమాధానం లేదేమో, ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నావేమో, డెవలప్మెంట్ లేదేమో, మానసికంగా కురింగిపోయినావేమో, నీ శరీరంలో ఏదన్నా అనారోగ్యంను బట్టి బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. యేసయ్య నీకు సహాయం చేయగలడు. రాబో ఆ శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా యేసుప్రభువు వారి 2వ రాకడ గురించి రాయబడింది, యుగాంతం గురించి రాయబడింది. అయితే శోధన కాలం రాబోతుంది, అక్కడక్కడ కరువులు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోతున్నారు. ఎన్నో శ్రమలు రాబోతా ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో కష్టాలు రాబోతున్నాయి, భవిష్యత్తులో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అయితే ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఆమేన్, హల్లెలూయా. ఆ శ్రమల దినాల్లో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను నా సిలువ చాటును భద్రపరుస్తాను, నా రెక్కల నీడలో నిన్ను కాపాడుతాను, నిన్ను నీ పిల్లలను నేను దీవిస్తాను. చక్కటి బ్లెస్సింగ్స్ అండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రాబో ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో నీకు ఏ హాని కలగకుండా దేవుడు కాపాడుతాడు. నాకేమైపోతుందో అండి, నా భవిష్యత్తు ఏమవుతుందో, నా పిల్లల బ్రతికి ఏమవుతుందో, మా భర్త ఎప్పుడు మారుతాడో, నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందో, మా భార్య మారదండి, నా కుటుంబ పరిస్థితులు బాగాలేవండి. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు మంచి భవిష్యత్తునిస్తాడు, నీ కుటుంబాన్ని ప్రభు పోషిస్తాడు. డబ్బులు లేవని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని కృంగిపోవద్దు. అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, నేను చనిపోతాను, ఇంకా నాకు మరణమే శరణ్యం